ఒకే కారులో ప్రేమ, ధీరజ్ కలిసి రావడం చూసి వేదవతి సంతోషపడుతూ ఉంటే భద్రావతి షాక్ అవుతుంది. క్యాబ్లో వచ్చినందుకు డబ్బులిస్తా, క్యూఆర్ కోడ్ చూపించు అని ప్రేమ అంటుంది. ఒక్క నిమిషం ఆగు అని భద్రావతి డబ్బులు ధీరజ్ మొహం మీద కొడుతుంది. ఆ డబ్బులన్నిటినీ ఏరి నా పెళ్ళాం మీ ఇంట్లో ఉంటుందిగా, హాస్టల్ ఫీజు కింద డబ్బులు ఇస్తున్నానని భద్రావతి చేతిలో పెడతాడు ధీరజ్. నా పెళ్ళానికి ఆవేశమే కాదు, తిండి కూడా ఎక్కువే. రోజుకు 4-5 రకాల మంచి ఫుడ్ పెట్టండని ధీరజ్ కౌంటర్స్ ఇస్తాడు. మీరిద్దరూ కలిసి వచ్చారని చాలా సంబరపడ్డాను అని వేదవతి అంటూ ఉంటే, ఏదో ఒకరోజు మన గుమ్మంలోనే అడుగు పెడుతుందని ధీరజ్ అంటాడు. అది ఈ జన్మలో జరగదని చెప్పి ఇక ప్రేమ లోపలికెళ్ళిపోతుంది. భద్రావతిని వేదవతి కోపంగా చూస్తూ, 25 తర్వాత మీరొచ్చారని సంతోషపడ్డాను. నా ప్రేమలో కల్మషం లేకపోయినా మీ ప్రేమలోనే విషం ఉంది. అమ్మ ప్రేమను అడ్డం పెట్టుకుని ఇదంతా చేశారు అంటుంది. కావాలనే ప్రేమ ప్రస్తావన తీసుకొచ్చి గొడవ పెట్టుకున్నారని నిలదీస్తుంది.